హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఫంక్షన్ వ్లాగ్ అయితే షేర్ చేశాను. అలాగే ఈరోజు గార్డెనింగ్, క్లీనింగ్ అండ్ ప్లాంటింగ్ చేశాము. అది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా రోజు ఒక ఫంక్షన్ ఉందండి, ఫ్యామిలీ ఫంక్షన్, అందుకని చెప్పి వెళ్ళాము. 11 అయిపోయిందండి. మేమున్న ఏరియాలో నేనే లేట్గా వెళ్ళాను, అందరూ నాకంటే ఫస్ట్ వెళ్ళిపోయారు. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. డెకరేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చాను. బిర్యానీ ఒకటి తిన్నానండి అంతే. అదే టమ్మీ ఫుల్ అయిపోయింది. అందులోని చాలా ఎండగా ఉంది, వాటర్ ఎక్కువ తాగి ఫుడ్ కూడా తినలేకపోయాం. ఇంక ఇది మా ఊరు హై స్కూల్ అండి, ఇది గ్రౌండ్. ఇంకా ఇది జస్ట్ భోజనాలు వండుతారు అదని అనుకుంటున్నాను. నాకు ఈ హై స్కూల్ గురించి క్లియర్గా తెలీదు. ఇంకా ఫుడ్ తినేసి, ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ వచ్చి ఫంక్షన్లో అయితే కూర్చున్నాము. డెకరేషన్ చూపిస్తా అన్నాను కదండి, చాలా బాగా చేశారు డెకరేషన్. ఇంకా లాస్ట్లో ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మేము అయితే వచ్చేసాము. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. వచ్చేటప్పుడు ఇంకా జ్యూస్ తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫంక్షన్ చాలా బాగా చేశారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంది. ఇది సర్వింగ్ బౌల్ అనుకుంటా. 1/2 kg వరకు రైస్ పడుతుంది, అంత పెద్దది. ఇంకా అందులో ఒక అరటిపండు, అలాగే శనగలు, ఒక చాక్లెట్ వేశారు. అందులో ఫ్లవర్ ఉంది చూసారా, అదైతే నేనే కోసి తెచ్చుకున్నాను. నందివర్ధన పువ్వు అనుకుంటా, ఐ థింక్ దాని నేమ్ నాకు క్లియర్గా తెలీదు. కానీ ఆ ఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఊరు రామాలయంలో పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడ ఎరుపు అలాగే తెలుపు 2 రంగులు కూడా ఉంటాయి. నేను ఎప్పుడు అనుకుంటాను అది వేసుకుందాం ఇంటి దగ్గర అని, కానీ అది చాలా పెద్ద చెట్టు అయిపోతుందండి, అందుకని చెప్పి ఎప్పుడు వేయలేదు. ఇంకా తర్వాత 2ంటికి ఇంకా టీ తాగేసి మొక్కలు పాతడం అయితే స్టార్ట్ చేసాము. దీనికి ఫ్లవర్స్ వస్తాయండి. ఇది ఒక ఎడారి మొక్క టైపే, దీన్ని ఏం నాకు తెలీదు. కానీ అది హాట్ బాక్స్లో వేసాను కదా, అది సరిగ్గా ఎదగట్లేదు. అందుకని చెప్పి దాన్ని సపరేట్గా వేరే దాంట్లో వేయాలని చెప్పి ఒక బాక్స్ అయితే పగిలిపోయింది, ఎవరో సారుతో ఇచ్చారు. ఇంకా దాంట్లో వేద్దామని చెప్పి అదైతే తీసాను. ఇంకా ఇటుకలు కూడా ఇప్పుడు ఆ ఇటుకలు ఉన్నంత వెడల్పు గ్యాప్ ఇచ్చి వెనక్కి పెడుతున్నాము. ఆ ఎదర చామంతి మొక్కలు వేద్దామని. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా అప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ ఏరియాలో లైన్గా చామంతి మొక్కలు వేద్దామని ఇటుకలు అయితే వెనక్కి వేసాము. చామంతి మొక్కలు అలాగే లిల్లీ వేద్దామని చెప్పి. ఇంక ఈ గుత్తి పూల చెట్టు అయితే ఎంత బాగుంటుందనండి. ఇవన్నీ చూసారా, ఏరు మొక్కలు ఎన్ని వచ్చినాయో. దీన్ని తీసి కింద అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వేయలేదు, ఇంకొంచెం ఎదగాలని. ఇంక ఈ కాటన్స్ మొక్క అయితే రొబ్బ తెచ్చి వేసానండి, బాగా బతికింది. ఇంకా గులాబీ అయితే ఇది పోతు మొక్క అంటున్నారండి. ఇది వరకు రెడ్ ఫ్లవర్స్ ఇచ్చేది, సైడ్ నుంచి ఇలా వచ్చేసి ఇది ఒక తీగలాగా వస్తుంది. దీనికి ఇంకా ఫ్లవరింగ్ ఏమి రాదంట. నేను నెట్లో చూశాను, ఏంటిది ఇలా వస్తుంది, దీనికి ఏం రావట్లేదు అని చెప్పి నెట్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది. ఒక పక్కన గార్డెనింగ్ పని చేస్తూనే ఇంకొచ్చి ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా పొద్దుట ఫంక్షన్కి వెళ్ళాను కదా, అందుకని చెప్పి కూర వండలేదు, అందుకు సాయంత్రం వండుతున్నాను. ఇంక ఈరోజు సంత అండి. క్యారెట్లు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తెచ్చాము. ఆల్రెడీ మనకి బీరకాయలు, ఆనపకాయలు, బెండకాయలు కొన్ని కాస్తున్నాయి, అందుకని ఇంకా ఎక్స్ట్రా కూరగాయలు అయితే తెచ్చుకోలేదు. అలాగే బత్తాకాయలు కూడా ఇప్పుడు సంతలో చాలా బాగున్నాయండి. మొన్న వినాయక చవితికి తీసుకుందామంటే అస్సలు దొరకలేదు. ఇంకా అలాగే చికెన్, ఇక్కడ ఉల్లి వేగిపోయింది, ఇంకా చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ కూర ఏం రెసిపీ చూపించట్లేదులేండి, జస్ట్ నేను వండానని మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ మన ఛానల్లో నేను చికెన్ కూర, మటన్, ఫిష్ అన్ని రకాలు ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా తర్వాత కూర అయితే సిమ్లో పెట్టేసి ఇక్కడ మొక్కలు అయితే వేసేస్తాము. చెప్పాను కదండి, దీన్ని ఒక బాక్స్లో వేస్తామని. ఇది ఎవరో సారితో ఇచ్చారు, అదైతే పగిలిపోలేదు, నేనే పగలగొట్టేశాను. కింద పడేసి బరువుతో దాని మీద కింద బేటిచ్చింది, అందుకే అందులో మొక్క వేసాము. ఇంకా మిగతా 2 ఆయిల్ బాటిల్స్ అండి. నేను ఆయిల్ బాటిల్స్ చాలా దాసాను, అంటే చాలా రోజుల నుంచి నేను తెచ్చుకుంటాం కదా, అదైతే పడేయకుండా అటుకు మీద ఉంచాను. అందులో 2 తీసి ప్రస్తుతానికి ఒక దాంట్లో అయితే హ్యాంగింగ్ పాట్స్లో వేసుకుంటారు కదా, ఆ మొక్క ఒకటి, ఓ దాంట్లో అయితే నేను చామంతి టైప్ 5 రేకలు ఊరికి మొక్క గడ్డి మొక్కలా ఉంటుందా, మామూలు పువ్వు ఇలాగే ఉంటుంది. విత్తనాలు ఉంటుంది అండి, లేదా మొక్క ఉంటాయి.
పెళ్ళిపోయి అన్నీ ఎట్లా తేనైతే పెండి సారీ ముళ్ళులు గుచ్చుకుంటే మళ్ళీ ఎడుతావు. నూనె డబ్బాలో దాంట్లో చెప్పలేదు కదా, బంతి విత్తనాలు వేశాను. కృష్ణ బంతి మాకు తెలిసిన ఒక అత్తయ్య తెచ్చిచ్చారు. కృష్ణ బంతిని అలాగే కనిపి చిక్కుడు 2 వేశాను. అంటే కనిపి చిక్కుడు బతికిన తర్వాత నేను వేరే ప్లేస్లో వేస్తాను, అంటే మొక్క వచ్చిన తర్వాత. ప్రస్తుతానికైతే ఆయిల్ డబ్బాలు వేసాను. కింద వేస్తుంటే ఏమవుతుందంటే విత్తనాలు చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత పందికొక్కులు తినేస్తున్నాయి. అందుకని చెప్పి ఫస్ట్ డబ్బాలో వేసి గోడ మీద పెట్టాను. ఇంకా కింద మొక్కలు అయితే వేసేసామండి, కొన్ని మొక్కలు. ఆ తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే పైన వేద్దామని చెప్పి పైన వేస్తున్నాము. ఇది 2 బిందులు పడుతుంది బకెట్, దాంట్లో అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాము. ఆల్రెడీ ఇది ఇక్కడ మీకు చిన్నది కనిపిస్తుంది కదా, ఆ మొక్క వేసి 2 నెలలు అయింది కింద కరివేపాకు చెట్టు దగ్గర. అది నీడొచ్చేసి ఎదగట్లేదు. అందుకని చెప్పి ఓకే దీనికి ఎండ ఎక్కువగా తగలాలి కదా అని డాబా మీద అయితే వేసాము. డాబా మీద వేసాము కానీ ఎటు సైడ్ వేయాలని కూడా చాలా ఆలోచించాము. బట్ ఆ పక్క అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి మళ్ళీ అటు వేసాము. ఇంక ఈ పోదండి ఐ థింక్ దోసపాదు అనుకుంటా. అసలు ఎంత పూత వస్తుందో, మరి కాయ అయితే రావట్లేదు. మరి ఇంకా టైం పడుతుందో మరి ఏంటో తెలీదు. ప్రస్తుతానికైతే పూత అయితే ఫుల్గా ఉంది. ఇంకా ఇది బీరపాదు, అలాగే ఆనపపాదు, బొబ్బరపాదు ఇంకా రాలేదనుకుంటా పైదాకా. పాదైతే మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది. అక్కడక్కడ గొంగళీలు ఉన్నాయి. మందు కొట్టాలో మానాలో కూడా తెలియట్లేదు. బీరకాయలు అయితే దిగుతున్నాయిలేండి, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను తీయలేదు అప్పుడు, అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా ఇది బకెట్లో మేము నల్ల మట్టిని పసుపుల ఎరువు 2 కలిపి వేసాము. మీకు దొరికితే ఎర్రమట్టి కానీ కోకోపిట్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు. బట్ మేము అదేమీ వేయలేదు. మీకు ఇక్కడ చేపల తొట్లో చూపిస్తున్నాను కదా, అది గుమ్మడిపాదు, బొబ్బరిపాదు. ఇటు పందిరి ఎక్కుతుందని చెప్పి అటు సైడ్ ఉండేది ఆ చేపల తొట్టి. లాస్ట్ టైం వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, దాన్ని తీసుకొచ్చి ఈ పక్కనైతే పెట్టేశాము. చూడాలి, ఇదే ఫస్ట్ టైం గుమ్మడిపాదు మేము వేయడం. ఎప్పుడు వేయలేదు, అంటే ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది అని చెప్పి. కూర సిమ్లో పెట్టేసి వెళ్ళాను. పైన మొక్కలు వేసి వచ్చే లోపల కూర అయిపోయింది. ఇంకా వచ్చి భోజనం అయితే చేసేసాం ఫ్రెష్ అయిపోయి. ఇది నాదమ్మా, నా 3 అమ్మా, ఈ నా 3 కలర్స్, నీ 3 కలర్స్ 4 కలర్స్ నీ. ఓకే తాసేసుకుంటా పెట్టి ఈ 2 కలర్స్ కలిపేసావు. ఈ గాజులు చాలా బాగున్నాయి కలర్ కదా, తీసుకో. ఎన్ని కలర్స్ ఉన్నాయి? అలా పడేయకూడదు. ఇంకా నైట్ భోజనం చేసిన తర్వాత గాజులు అయితే సర్దడం మొదలు పెట్టాము. మా అబ్బాయి నేను పోటీ మాట, ఎవరు ఎక్కువగా సెటిల్ చేస్తారని చెప్పి. నాకంటే మా అబ్బాయి ఎక్కువ చేశాడులేండి. అది ఏంటంటే గాజులు వేసుకుంటాం కదా, మళ్ళీ తీసినప్పుడు పెట్టేయడంలో అటు ఇటు మొత్తం అన్నీ కలిసిపోయినాయి. ఇంకా అలాగే అయిపోతుంది రోజు అని చెప్పి ఇంకా ఈరోజు గాజులు పడదామని తీసాను. ఇంకా అలా ఎలాగైతే సర్దేద్దామని చెప్పి ఇంకా మొదలు పెట్టాము. ఎలాగ టీవీ కూడా మేము ఎక్కువ చూడమని నైటు, అంటే సినిమాలు ఇదివరకు అన్నీ చూడాలి అన్నంత మంచి సినిమాలు అయితే ఏం రావట్లేదు కదా, అందుకని చెప్పి టీవీ అయితే కట్టేసి ఇవైతే సర్దుకుంటున్నాము. ఇది నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, బట్ ఈ మధ్య వచ్చే సినిమాలు ఏది నాకు నచ్చట్లేదు. నేను ఒకవేళ చూస్తే ఒక్కసారి ఏ సినిమా అయినా ఒకేసారి, ఇంకా రెండోసారి అసలు సినిమా చూడండి. ఇంకా సీరియల్స్ అయితే అయ్యి బాబు నాకు యాడ్లో వస్తేనే చిరాకు వచ్చేస్తుంది ఆ సీరియల్ చూస్తే. అందుకే ఇంకా వచ్చేసి ఇవైతే సర్దుకుంటున్నాము. ఇది ఒక అరగంట పట్టిందిలేండి మాకు సర్దుకోవడానికి. అంటే దీని తర్వాత ఇంకా సర్దాము. ఏ కలర్కి ఆ కలర్ గాజులు అయితే పెట్టేసాము. ఈ బాక్స్ నేను గాజులు కొన్నప్పుడు తెచ్చుకున్నాను షాప్లో అడిగి, అప్పుడు కొంచెం ఎక్కువ గాజులు తీసుకున్నప్పుడే. అప్పటి నుంచి దాన్ని పడేయకుండా అందులోనే ఉంచుకుంటున్నాను. ఇంక ఈ ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అండి, కొంచెం అంటే షైనింగ్ పోతుందని చెప్పి ఇవి సపరేట్గా ఉంచాను. ఇవైతే 3 కలర్స్.
ఇది ఆల్మోస్ట్ డజన్ మరి 60-70 పడిందో అంతకంటే ఎక్కువ పడిందో నాకు తెలీదు. ఇది మా చెల్లి అయితే కొని తెచ్చింది. ఇందాక చూసాం కదా కటింగ్స్, అవి అయితే 30 రూపీస్ అలా పడింది. బేవారాన్ని తీసుకున్నాను. ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా నా చేతికి పొద్దుట వేసుకున్న గాజులు కూడా తీసి ఇక్కడ పెట్టేశాను. మళ్ళీ చేతిని ఉంచుకుంటే అవి స్టోన్ కదా, అవి కొంచెం పట్టేస్తుంది, అందుకని చెప్పి తీసేసాను. అన్నీ సర్దేశాను. పట్టీలు కూడా బయట ఉండిపోతే అవి కూడా ఇందులో పెట్టేశాను. ఈ సన్నాలు ఉన్నాయి కదండి, ఇవైతే 700 రూపాయలు బేవారాన్ని తీసుకున్నాము. 24 వస్తాయి ఇవి. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఇంకొక గాజులు చూపిస్తాను. నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవైతే ఒక 8 గాజులేమో 120 అలా పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వరకు అయితే కలర్ పాడైపోవడం కానీ అదేమి రాలేదు, బాగున్నాయి. ఇవన్నీ బేవారాన్ని తీసుకున్నాను. నార్మల్ బ్యాంగిల్స్ ఇవన్నీ. చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే డిమార్ట్లో తీసుకున్నాను నేను. తీసుకున్నాను కానీ పెద్ద ఎక్కువ యూజ్ చేయను. యూజ్ చేశానంటే ఒకసారి పెట్టుకుంటాను, దాన్ని ఎక్కడ తీసి ఎక్కడ పెడతాను, మళ్ళీ రెండోసారి కనిపించదు. ఇప్పుడు కనిపించినవి ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కావాలనుకున్నప్పుడు నెతుక్కోక్కర్లేకుండా. ఏంటంటే ఇప్పుడు గాజులు కూడా అంతే, తీస్తాను, ఏ గదిలో పెడతానో మర్చిపోతూ ఉంటాను. ఇవన్నీ శారీ పిన్స్ కూడా ఈ బాక్స్లో వేస్తున్నాను, మళ్ళీ కనిపించు అవసరానికి అని చెప్పి. ఇక్కడతో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.